బీజేపీ గుప్పెట్లో చిలుకలా పంజరకు వెళ్లిపోయే విధంగా మౌనం వహించారు. ఎందుకని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఎందుకు మీకు సమాధానం చెప్పలేకపోతున్నారని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు ఇష్యూ చేసే ఎపిక్ కార్డ్స్ మీద ఒకే నంబర్తో ఒకే నేమ్ లో వివిధ రాష్ట్రాల్లో ఓట్స్ ఉండడం వాస్తవం కాదా? దీనిపైన మేధావులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ప్రజాస్వామ్యవాదులు ఎందుకు దీనిపైన ఉద్యమం చేయటం లేదు? వివిధ రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాన్ని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఎన్నికలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశంలో కూడా పోలింగ్ నాటికి, కౌంటింగ్ నాటికి ఎన్నికల సంఖ్య దేశవ్యాప్తంగా 4,75,00,000 ఎన్నికలు ఓటర్స్ సంఖ్య పెరిగితే అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటా 53 లక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 జరిగిన ఎన్నికల్లో 53 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఇది రాహుల్ గాంధీ గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పడంతో పాటు దేశంలో వివిధ సంస్థలు, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ, ఈఆర్డీ అనే సంస్థ అధ్యయనం చేసి 220 పేజెస్ తో ఎలక్షన్ కమిషన్ కు అప్పచెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎం స్టాంపరింగ్ జరిగింది, ఓట్ల జాబితాలో తారుమారులు జరిగాయి, 53 లక్షల ఓట్లు అదనంగా కౌంటింగ్ నాటికి కనిపించాయి అని అడిగేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ విషయంలో మౌనం దాల్చుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు భారతీయ జనతా పార్టీకి భయపడుతుంది? ఈ రోజు రాహుల్ గాంధీ గారు సాక్ష్యాధారాలతో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రండి అందరం కలిసి ప్రశ్నిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మేధావులు గాని, ప్రజాస్వామ్యవాదులు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు. అందరం కలిపి ఉద్యమిద్దాం రండి. రాహుల్ గాంధీ గారు ఏదైతే డిమాండ్ వినిపిస్తున్నారో, ఏదైతే వారు వినిపించిన